ఫ్రెండ్స్, ఈ ఫోటోను చూడండి. ఇందులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోటోలు శివుడిలా గెటప్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ ను హిందూ దేవుడిగా దేవుడితో పోలుస్తూ పొగుడుతున్నారు అనుకుంటే అది మన పొరపాటే అవుతుంది. ఇమ్రాన్ ఖాన్ ను పొగడటం లేదు, కానీ ఇమ్రాన్ ఖాన్ ను ఎగతాళి చేస్తున్నారు. ఫోటోపై ఉర్దూ క్యాప్షన్ లో పప్పు ఇమ్రాన్ అని వ్రాయబడింది. ఈ ఫోటో ద్వారా ఇమ్రాన్ ఖాన్ ను ఆయన మద్దతుదారులను ఎగతాళి చేస్తున్నారు. ఈ ఫోటోను ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ అయిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఫ్యాన్ పేజీ పోస్ట్ చేసింది. మరియు ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తెను కాళికదేవి రూపంలో చూపిస్తూ హిందూ దేవుళ్లలాగా వీళ్లను కూడా నమ్మొద్దు, వివిధ రూపాలతో మోసం చేసే హిందూ దేవత అని కొటేషన్ రాశారు. హిందూ దేవుళ్ల ఫోటోలను ఇలా చేసి చాలా మంది పాకిస్తానీ రాజకీయ నాయకులను ఎగతాళి చేస్తుంటారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన ఓ రాజకీయ నాయకుడిని ఇక్కడ శ్రీకృష్ణుడిగా చూపిస్తున్నారు. ఫ్రెండ్స్, పాకిస్తాన్ లో మన హిందూ దేవుళ్ల పరిస్థితి ఇలా ఉంటే పాకిస్తాన్ లో జీవిస్తున్న మన హిందువుల పరిస్థితి ఇంకెలా ఉంటుందో మీరే ఆలోచించండి. Pakistan declared itself an Islamic country, but however is said, minorities will be protected. Every minority has been dwindling in its number, or if I may use the word which is harsher, decimated in Pakistan. స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే పాకిస్తానీ హిందువుల గురించి ఆమె మాట్లాడుతున్నదంతా 100కు 100% నిజం. పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ వ్యవస్థాపకుడి ప్రకారం ప్రతి నెల 50 హిందూ కుటుంబాలు పాకిస్తాన్ నుండి భారతదేశానికి వస్తుంటాయి. అయితే దీనికి తాలిబాన్లు కారణమంటూ పాకిస్తానీ రాజకీయ నాయకులు ఈ నిందని తాలిబాన్లపై తోసేశారు. మరియు పాకిస్తాన్ ప్రతిష్టను పాడు చేయడానికి జరుగుతున్న అంతర్జాతీయ కుట్ర అని చెప్పుకొచ్చారు. బట్ రియాలిటీ దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. పాకిస్తాన్ కు స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్ జనాభాలో 20% మంది హిందువులు ఉన్నారు. మరియు సుమారు 50 సంవత్సరాల తర్వాత ఈ సంఖ్య 1.6% కి పడిపోయింది. 1998 తరువాత మతం ప్రకారం జనాభాను చెప్పే ప్రభుత్వ జనాభా గణన జరగలేదు. కానీ చాలా మంది ఎక్స్పర్ట్స్ పాకిస్తానీ హిందూ పాపులేషన్ 1.6% కంటే తక్కువగానే ఉంటుందని పూర్తి నమ్మకంగా చెబుతారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో తెలియాలంటే పాకిస్తానీ హిందువులు ఎలా జీవిస్తున్నారో తెలుసుకోవడం తప్పనిసరి. ఫోర్స్ కన్వర్జెన్స్ కు వ్యతిరేకంగా కొన్నాళ్ల క్రితం పాకిస్తాన్ లో జరిగిన ఒక నిరసన ఇది. ఇక్కడ హిందూ మరియు క్రైస్తవ కమ్యూనిటీకి చెందిన అనేక మంది కలిసి ప్రదర్శన చేశారు. సింధులో ఈ నిరసన జరగడం ఇదే మొదటిసారి కాదు. ప్రేమ పెళ్లి పేరుతో హిందూ యువతలను బలవంతంగా ఒత్తిడితో इस्लाम मतंलोकी మార్చిన ఘటనలు తరచు చోటు చేసుకుంటూనే ఉంటాయి. सिंध में हिंदू औरतों को मोहब्बत और शादी के नाम पर जबरदस्ती या दबाव में लाकर मुसलमान करने के वाकयात अक्सर रिपोर्ट होते रहते हैं. 2022లో హిందూ యువతి పూజా కుమారిని రాజకీయంగా శక్తివంతమైన సామాజిక వర్గానికి చెందిన ముస్లిం కమ్యూనిటీకి చెందిన రషీద్ లాషాయిద్ తనను పెళ్లి చేసుకోవాలంటూ బెదిరించాడు. అయితే పూజా కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్లినా వాళ్ళని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆపై రషీద్ అతడి స్నేహితులు పూజా కుమారి ఇంటికి వచ్చి ఆమెను బలవంతంగా తీసుకెళ్తుంటే రానని చెప్పడంతో ఆమెను అక్కడే కాల్చి చంపేశారు. ఇదొక్కటే కాదు, ఇలాంటి కథలు చాలానే ఉన్నాయి. 2019లో రీనా రవీనా ఇద్దరు హిందూ అమ్మాయిలను కిడ్నాప్ చేసి బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చేశారు. ఆ తర్వాత వాళ్ళను ఇద్దరు అబ్బాయిలతో పెళ్లి చేసేశారు. దీనికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి కూడా గలం విప్పింది. పాకిస్తాన్ పార్లమెంటరీ గ్రూప్ నివేదిక ప్రకారం ప్రతి ఏటా 25 ఏళ్ల వయస్సు 12,000 మంది బాలికలను బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు. ఒకవైపు బలవంతంగా మత మార్పిడి జరుగుతుంటే మరోవైపు కొందరు హిందువులు ఏ దారి లేక ముస్లిం దౌర్జన్యాన్ని తట్టుకోలేక మత మార్పిడి చేస్తున్నారు. 2020 జూన్ వరకు సావన్ బిల్ అని పేరున్న మొహమ్మద్ అస్లాం షేక్ ను ఉదాహరణగా తీసుకోండి. 100 మంది కలిసి ఇస్లాంను స్వీకరించే శిరోమణిలో పాల్గొని ఇస్లాం స్వీకరిస్తే సోషల్ స్టేటస్ పెరుగుతుందని బ్రెయిన్ వాష్ చేయడం వల్ల ముస్లింగా మారిపోయాడు. పేద హిందూ కుటుంబాలలో ఇది సర్వసాధారణంగా మారుతోంది. ఇలాంటి కలయికను చూస్తుంటే ప్రజలు తమంతట తాముగా మత మార్పిడి చేసుకుంటున్నారని అనుకుంటారు. కానీ వాస్తవానికి అలా కాకపోతే చాలా మంది హిందువులు దాడుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పాకిస్తాన్ మానవ హక్కుల కార్యకర్త చెప్పుకొచ్చారు. 2016లో హిందూ వ్యక్తి సింధులో దానంగా ఇచ్చిన బిర్యానీ తింటూ ఉంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ అతనిని ఇష్టం వచ్చినట్లుగా కొట్టాడు.
దానికి కారణం రంజాన్ సందర్భంగా ఆ వ్యక్తి ఆహారం తినటం. ఆ వ్యక్తి ఖురాన్ను అవమానిస్తున్నాడని మొత్తం గుంపు ఆ హిందూ వ్యక్తిని చంపింది. 80-year-old Hindu man was brutally attacked in Pakistan's remote village in the Sindh region. In fact, he was attacked by a police constable and his brother for allegedly eating during the fasting hours during the Ramzan period. A bloodthirsty mob targeted a Hindu man. Fake blasphemy case has been slapped after a personal feud. ఒక విధంగా చూసుకుంటే హిందువులపై అత్యాచారాలు చేయడానికి పాకిస్తాన్ గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్లో ఖురాన్ని అవమానిస్తే జైలు శిక్ష మాత్రమే కాదు, మరణ శిక్ష కూడా వేస్తారు. ఇక్కడ పాకిస్తాన్ మైనారిటీలకు వ్యతిరేకంగా చేయబడిన చట్టాలు చాలానే ఉంటాయి. గత సంవత్సరం శ్రీలంక ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ ఇస్లామిక్ స్టిక్కర్స్ చించాడని అతనిని ఇష్టమొచ్చినట్టుగా కొట్టి చంపేశారు. ఇన్ఫాక్ట్ ఈ సంవత్సరం పాకిస్తాన్ చట్టాలు మరింత కట్టుదిట్టంగా చేసేశారు. దీంతో హిందువులపై డిస్క్రిమినేషన్ అవకాశాలు చాలా ఎక్కువ. मसला ऐसा मसला नहीं है जिस पर उसकी माफी से माफी मिल जाएगी. इसकी माफी सिर्फ गर्दन मार देना है और फांसी कर दे देना है. అయితే ఇన్ని గొడవలు జరుగుతుంటే ప్రభుత్వం చూస్తూనే ఉంటుందా లేక ఏదైనా చర్యలు తీసుకుంటుందా అన్న దాని గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన ఈ స్పీచ్ ని చూడండి. इस पाकिस्तान में सारे माइनॉरिटीज को प्रोटेक्शन इक्वल शहरी बने. ఆయన స్పీచ్ లో ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నాడు, కానీ ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్న మొట్టమొదటి పాకిస్తాన్ ప్రధాని ఆయన మాత్రం కాదు. ఆయన కంటే ముందున్న వాళ్ళు ఇలా ఈక్వాలిటీ గురించి మాట్లాడడమే కానీ ఆచరణలో పెట్టడం గురించి ఎవరూ ఆలోచించలేదు. तमाम पाकिस्तानियों को वज़ीर आज़म जिसमें सब शामिल हैं, हम सब शामिल हैं, जो नंगे सर हैं वो भी शामिल है, जो पगड़ियों वाले वो भी शामिल है, जो टेंट कराते हैं वो भी शामिल है, जिनके बाल हैं वो भी शामिल, जो दाढ़ी रखते हैं वो भी शामिल, दाढ़ी नहीं रखते वो भी शामिल. 2021 పాకిస్తాన్ రిలీజియస్ అఫైర్స్ 2 కమిటీలను ఏర్పాటు చేశారు. ఒకటి పాకిస్తాన్ హిందూ టెంపుల్ మేనేజ్మెంట్ కమిటీ, రెండవది పాకిస్తానీ సిక్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ. ఇప్పుడు ఈ కమిటీని ఏర్పాటు చేయడం ఖచ్చితంగా మంచి పరిణామమే. కానీ చాలా వరకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చెప్పింది ఏమిటంటే కమిటీలు ఏర్పరిచిన ఆఫీసు సిబ్బంది ఇవ్వడం లేదట. వారి బాధ్యత ఏమిటో చెప్పలేదు కాబట్టి ఈ కమిటీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. Pakistan and India is kind of strange. I don't know what you guys get to see on television. I don't know what you guys get to see on the internet or the media. Pakistan is a pretty liberal country to live in. దీపక్ పర్వాని ఒక ఫేమస్ పాకిస్తానీ ఫ్యాషన్ డిజైనర్, ఒక ధనవంతుడైన పాకిస్తానీ హిందూ. ఆయన కరాచీ, పాకిస్తాన్, చైనా, మలేషియాలకు పాకిస్తాన్ సాంస్కృతిక రాయబారిగా కూడా నియమితులయ్యారు. మరో పాకిస్తాన్ పర్మనెంట్ హిందూ కర్నీ సింగ్ 2015లో ఒక భారతీయ యువతిని వివాహం చేసుకున్న కర్నీ సింగ్ కుటుంబం యొక్క ఇంపాక్ట్ పాకిస్తాన్ రాజకీయాలపై ఎంతగానో ఉంటుంది. అంతేకాకుండా పాకిస్తాన్లో హిందూ పండుగ అయిన దీపావళి, హోలీ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఇలా హిందూ పండుగలను గర్వంగా సెలబ్రేట్ చేసుకోవడం కేవలం ధనవంతులైన పాకిస్తానీ హిందువులకు మాత్రమే సాధ్యం. కానీ పేదవారికి మాత్రం ఇక్కడ మత మార్పిడి తప్ప మరో మార్గం లేదు. మతం మార్చుకుంటేనే వారికి ఆ దేశంలో గౌరవం లభిస్తుంది. పాకిస్తాన్లో హిందువులను, క్రిస్టియన్స్ ని చూసే దృష్టికోణాలను చూసి ఎన్నో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ పాకిస్తాన్లో హేట్ చేస్తాయి. పాకిస్తానీ రాజకీయ నాయకులు ఇదంతా కేవలం ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అని చెప్పుకున్నంత మాత్రాన నిజాన్ని దాచలేరు కదా. నిజం చెప్పాలంటే ఇది కాన్ఫరెన్స్ కాదు, సమాజంలోని వాస్తవం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ ని మిస్ కాకుండా మీడియా ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.